ఫిల్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే జరగాలి. అందులో మనం 10th సర్టిఫికేట్లో మన నేమ్ ఎలా ఉందో అలా నేము, మన ఫాదర్ నేము, మన ఫాదర్ ఆర్ మదర్ గార్డియన్ వాళ్ళ రిలేషన్ ఏంటో ఇవ్వాలి. సో మన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాము. నెక్స్ట్ మీ జెండర్ ఏదైతే అది, కేటగిరీ లైక్ ఎస్సీ ఎస్టీ ఇట్లా కేటగిరీస్ ఉంటాయి కదా, ఆ కేటగిరీ ఏంటో ఇవ్వాలి. మ్యారిచువల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా డివోర్స్డా అవన్నీ ఫిల్ చేయాలి. నెక్స్ట్ కేటగిరీ ఇచ్చుకున్నాము. వెదర్ ద అప్లికెంట్ ఈజ్ ఎ పర్సన్ విత్ డిజబిలిటీ, మీకు ఏమన్నా ఫిజికల్ డిజబిలిటీ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎక్స్ సర్వీస్ మెన్ పర్సనా మీరు, కాదు అంటే కాదు. నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సనా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మన మొబైల్ నెంబర్ ఇచ్చేసేయాలి, మన మెయిల్ ఐడి ఇవ్వాలి. ఫిల్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. ఒకసారి డేటా సేవ్ అయ్యింది అని అంటే మళ్ళీ ఎడిట్ చేయడానికి కష్టం అవుతుంది కదా. సో ఎంటర్ చేసేటప్పుడే జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. మెయిల్ ఐడి అడిగింది, తర్వాత కన్ఫర్మ్ మెయిల్ ఐడి కూడా సేమ్ అదే ఇవ్వాలి. నెక్స్ట్ మన కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మన ఇంటి అడ్రస్ అన్నమాట. మన ఇంటి అడ్రస్ లైన్ 1, లైన్ 2. లైన్ 1 అంటే మనం ఉండే స్ట్రీట్ అట్లా ఏమన్నా ఇవ్వచ్చు. లైన్ 2 అని అంటే మీకు దగ్గరలో ఇంకేదన్నా ప్లేస్ అట్లా ఉంటే ఆ లైన్ కూడా ఇచ్చేయండి. నెక్స్ట్ స్టేట్, మన స్టేట్ ఏంటి, మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్. నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్ ఏంటి, సిటీ ఏముంది, మన ఊరు ఏదైతే ఉందో అదే ఇచ్చేస్తాం. నెక్స్ట్ మన ఊరికి ఉన్న పిన్ కోడ్ నెంబర్, మీ ఊరికి ఏదైతే పిన్ కోడ్ ఉంటుందో ఆ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసేయండి. ఈజ్ ప్రెజెంట్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ as ప్రెజెంట్ అడ్రస్. ప్రెజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే ఎస్ కొట్టేస్తే సేమ్ అడ్రస్ ఇక్కడ కూడా కాపీ అవుతుంది. లేదు మీ ప్రెజెంట్ అడ్రస్ వేరు పర్మనెంట్ అడ్రస్ వేరు అని అంటే నో కొట్టేసి ప్రెజెంట్ అడ్రస్ మీరు ఉండేది ఇవ్వండి, పర్మనెంట్ అడ్రస్ మీ ఆధార్లో ఉన్నది ఎంటర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగానే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ కూడా. సో ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ అంటే మీ ఎగ్జామ్ ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో రాయాలనుకుంటున్నారో వాటి ప్రిఫరెన్స్ అనమాట. ఫస్ట్ ఏ ప్రిఫరెన్స్ ఇస్తారు, సెకండ్ ఏ ప్రిఫరెన్స్, అట్లా మ్యాండేటరీ మొత్తం అన్ని స్టార్ మార్క్స్ ఉన్నాయంటే అన్ని ఫీల్డ్స్ ఎంటర్ చేయాలి మ్యాండేటరీ అని. సో 5 సెంటర్స్ అడిగారు, 5 ఇచ్చేయాలి. తర్వాత డిక్లరేషన్ ఇచ్చారు, మీ పైన ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే టిక్ కొట్టేసి కింద ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ టైం కాబట్టి మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ అయిపోతే మనకు ఒక ఐడి వస్తుంది, ఆ ఐడిని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు లాగిన్ అయ్యేసి మన డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్గా ఇచ్చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో దానికి ఫిల్ చేసుకోవచ్చు. సో చూడండి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. మన రిజిస్ట్రేషన్ నెంబరు మన డీటెయిల్స్ అన్నీ చూసుకొని నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఉంది అక్కడ. సో ప్రింట్ తీసుకుంటున్నాను, ప్రింట్ ఉంటుందిలే మన దగ్గర అని చెప్పేసి ప్రింట్ని కూడా పీడిఎఫ్ చేసేసుకొని సేవ్ చేసుకుంటున్నాను. సో అప్లికేషన్ ఫామ్ ఇదిగోండి, క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఎంటర్ చేయండి. మీకు ఆల్రెడీ ఒక ఐడి ఇచ్చేసి ఉంటారు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత. సో ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ మన డేట్ ఆఫ్ బర్త్ అవి రెండు ఎంటర్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో పోస్ట్ చూసుకోండి, చాలా పోస్టులు ఉన్నాయి, అందులో మీరు ఏది అప్లై చేయాలనుకుంటున్నారు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు అది చూస్ చేసుకొని ఏ డిస్ట్రిక్ట్లో మీరు అప్లై చేయాలి అని చెప్పి. ఇప్పుడు ఒకటి అప్లై చేస్తే ఎస్సీ వాళ్ళకైతే 400, రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళకైతే 800 ఉంది. సో ఒకటి అప్లై చేస్తే 400, లేదు ఇంకా మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ అంటే దానికి తగ్గ ఉంటుంది. మొత్తం అప్లై చేసామనుకోండి
5000 దాటుతాయి. సో మీరు ఎన్ని డిస్ట్రిక్ట్లు అప్లై చేయాలి అనుకుంటున్నారో అవన్నీ పెట్టుకోవచ్చు కూడా, ఒకటే పెట్టాలి అని ఏం లేదు. పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ చేసాం కదా, అవన్నీ చెక్ చేసుకుని డేటాని సేవ్ చేసుకుంటాం. తర్వాత మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీకు ఏ లాంగ్వేజ్ తెలుసో వాటన్నిటికీ టిక్ కొట్టుకోండి. ఇవన్నీ మన స్టడీ డీటెయిల్స్ అనమాట. 10th ఏ బోర్డులో చదివారు, పాస్ అవుట్ ఇయర్ ఏంటి, మీ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది. సో అలాగా 10th, ఇంటర్, గ్రాడ్యుయేషను 3 ఫిల్ చేసుకుంటున్నాం. మేము జూనియర్ అసిస్టెంట్ పెట్టాను కాబట్టి జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ క్వాలిఫికేషను. సో 3 డీటెయిల్స్ అడుగుతుంది. ఇంటర్, 10th, ఇక్కడ 9th నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు అన్నీ ఫిల్ చేయాలి. ఏ స్కూల్లో చదువుతున్నారు, మీరు రెగ్యులర్ స్టడీయా, ప్రైవేట్ స్టడీయా అన్నీ అడుగుతుంది. సో రెగ్యులర్ కొట్టేస్తే మీ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్, మీ స్కూల్ నేమ్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, అవి మొత్తం ఎంటర్ చేయడమే. సో చూడండి, మొత్తం ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి. మనం ఎందుకు పోగొట్టుకోవడం, గవర్నమెంట్ జాబ్స్ కదా. సో అప్లై చేసుకుంటే అన్నీ అప్లై చేసుకోవచ్చు, మన క్వాలిఫికేషన్ని రిలేటెడ్ చూసుకొని. సో ఇలా మొత్తం మనం ఎంటర్ చేయడమే, ఫస్ట్ క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు. సో ఫిల్ చేసేసుకొని ఇది మళ్ళీ బ్యాక్కి వెళ్ళినట్టుంది, ఒకసారి చూసుకోండి. పోస్ట్ సెలెక్షన్ అయిపోయిన పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇదిగో చూడండి, ఇక్కడ అడుగుతుంది టైప్ ఆఫ్ స్టడీ. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. గ్రాడ్యుయేషన్, ఏ యూనివర్సిటీ, మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, డిస్ట్రిక్ట్ నేమ్, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, మీ ఏ బోర్డు, మీరు స్టేట్ బోర్డా, సెంట్రల్ బోర్డా అని. అలానే 10th కూడా, 10th నేమ్ ఆఫ్ ది బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, స్కూల్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ ఫస్ట్ నుంచి 9th క్లాస్. స్టేటస్ ఆఫ్ స్టడీ, రెగ్యులర్ అయితే రెగ్యులర్, నాట్ స్టడీడ్ అయితే నాట్ స్టడీడ్. రెగ్యులర్ అయితే స్కూల్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది, స్కూల్ నేము, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలా మొత్తం ఎంటర్ చేయడమే.
ఇవన్నీ ఫిల్ చేశాక డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్, మీకు కంప్యూటర్ ఆపరేషన్ ఏమైనా నాలెడ్జ్ ఉందా అని అడిగితే ఎస్ అని పెట్టేసామనుకోండి ఇలా అడుగుతుంది. ఏం స్కిల్స్ ఉన్నాయి మీకు. నేనైతే ఎంఎస్ ఆఫీస్ టైపింగ్ ఉంది, సో అవి ఎంటర్ చేశాను. మీకేమీ నాలెడ్జ్ లేకపోతే నో పెట్టేయండి. తర్వాత లోకల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్, మీ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఏంటి లోకల్లో అంటే మాకైతే ప్రకాశంలో ఉంది జ్యుడిషియల్ కోర్టు, సో మేము ప్రకాశం పెట్టాం. మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైతే ఆ డిస్ట్రిక్ట్ పెట్టేసుకొని డేటాని సేవ్ చేసుకోండి. డేటా సేవ్ అయిపోయింది. సేవ్ అండ్ నెక్స్ట్ అదర్ డీటెయిల్స్లో ఏం అడుగుతుంది. వెదర్ ద అప్లికెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రైమ్, నో. వెదర్ ద అప్లికెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ విజిలెన్స్ ఆర్ ఎంక్వైరీ, నో. వెదర్ ద అప్లికెంట్ ఈజ్ రెగ్యులర్ ఎంప్లాయీ, నో. సో సేవ్ అండ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత డాక్యుమెంట్స్ అడుగుతుంది. మీ కలర్ ఫోటోగ్రాఫ్, స్కాన్డ్ సిగ్నేచరు, 10th సర్టిఫికేట్, నెక్స్ట్ క్యాస్ట్, డిగ్రీ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ఎనీ లోకల్ రెసిడెంట్ అనమాట. సో అవన్నీ ఇచ్చేసుకున్న తర్వాత పేమెంట్ మోడ్ వచ్చేస్తుంది. చూడండి మొత్తం మీరు అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేస్తే ఇట్లా గ్రీన్ టిక్ వచ్చేసి వ్యూ అని పడుతుంది. సో పేమెంట్ నేను ఒక డిస్ట్రిక్ట్లోనే అడిగాను కాబట్టి 423 ఇచ్చింది. ఒకసారి అప్లికేషన్లో నా డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకుంటున్నాను. సో ఫోటో, సిగ్నేచరు, వాళ్ళు అడిగిన క్యాస్ట్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్ అన్నీ పెట్టాము. రెసిడెంట్కి నేను ఆధార్ కార్డు ఇచ్చేసాను. ఒకసారి సబ్మిట్ చేసే ముందు ఫోటోగ్రాఫ్ చూసుకోండి అంటుంది. మందా కాదా, అసలు మన ఫోటోగ్రాఫ్ వచ్చిందా లేదా అని. వచ్చిన తర్వాత ఇలా పేమెంట్లో స్కానర్ ఓపెన్ అవుతుంది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు యూస్